అందరికి వందనాలు. నా పేరు జోయల్. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జూన్కి హైదరాబాద్కి వచ్చినాను కోచింగ్ తీసుకునేకి. జావా ఫుల్ స్టాక్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చినాను. మా కుటుంబం చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ నేను జూన్లో వచ్చిన ఈడ ఎస్ఆర్ఆర్లోనే చర్చి ఈడే ఉందని తెలిసి కూడా నేను రాలేకపోయినాను. ఈ చర్చికి నవంబర్లో నేను రావడం స్టార్ట్ చేసినాను. అంతవరకు గాలిగా తిరుగుతూ లోకానుసారంగా తిరుగుతూ పాపం చేస్తూ ఇట్టే బ్రతికేవాడిని. నవంబర్లో వన్స్ ఇట్లా పాస్ అవుతూ అన్న పాట పాడడం చూశాను. ఆ నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను చర్చికి రావడం. అప్పటి నుంచి డైలీ ప్రేయర్ చేసుకునేవాడిని, వాక్యం చదివేవాడిని. బట్ జాబ్ లేదనే బాధ ఉండే. చర్చికి రాకముందు వరకు టెన్షన్ ఉండే, బీటెక్ అయిపోయింది జాబ్ లేదు అట్లా ఇట్లా అని టెన్షన్ పడేవాడిని. వన్స్ చర్చికి రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ప్రేయర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం టెన్షన్ లేదు. లైట్లే దేవుడు చూసుకుంటాడులే, మనం నమ్మకం ఉంచితే చాలే, ఇబ్బంది ఏం లేదు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా జాబ్ వస్తుంది. దేవుడు తగిన సమయమందు, దేవుడి టైమింగ్ పర్ఫెక్ట్, దేవుడు ఇస్తాడులే. మన పట్ల ఉన్న ప్రణాళికలు దేవుడు ఏదో ఒక విధంగా నెరవేరుస్తాడనే నమ్మకంతో ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రేయర్ చేసుకునేవాడిని. ఇయర్ అయిపోయింది, 2024 అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు. అయినా లైట్ తీసుకునే దేవుడి మీద నమ్మకం ఉంచిన, దేవుడి మీదే భారం వేసి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. ఎవ్రీ వీక్ చర్చికి అటెండ్ అయ్యేవాడిని. లెంట్ సీజన్ స్టార్ట్ అయింది 2025లో. అప్పుడు కూడా ఫాస్టింగ్ ఉన్నా, డైలీ ప్రేయర్కి వచ్చేవాడిని. డైలీ ఇక్కడే ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. మార్నింగ్ ఇన్స్టిట్యూట్ అయిపోతానే వచ్చి ప్రేయర్ చేసుకొని రూమ్కి వెళ్ళి వాక్యం చదువుకుంటూ ఇట్లనే ఉండేవాడిని. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా అటెండ్ అయ్యాను. అన్నవారు అక్కవారు సగమంతా ప్రేయర్ చేస్తూ వచ్చారు. నేను కూడా భారంగా దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చాను, కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాను. మా రూమ్లో అందరు హిందూస్ ఉండేవారు. ప్రేయర్ చేసుకోవడానికి కుదరకపోతుండే. అయినను దేవా ఏదో ఒక రూపంలో నాకు ప్రేయర్ చేసుకోవడానికి సమయం ఇవ్వు అని దేవుడిని ప్రార్థన చేస్తుండగా మా ఫ్రెండ్ ఒకడు క్రిస్టియన్ ఇలాగే బెంగళూరులో ఉండేవాడు. సేమ్ ఇదే సిచ్యువేషన్, వాళ్ళ రూమ్లో కూడా హిందూస్ ఉన్నారు. ప్రేయర్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనే సిచ్యువేషన్లో నేను ఇట్లా మాట్లాడుతుండగా చెప్పేవాడు, ఏం ఇబ్బంది లేదు, దేవుడి పాటలు పెట్టుకొని బాత్రూంలో అయినా ప్రేయర్ చేసుకో, దేవుడు ఎక్కడున్నా ప్రేయర్ వింటాడు, ఏ స్థితిలో ఉన్నా ఏ ప్లేస్ ఏం పట్టించుకోడు, నువ్వు చేసే ప్రార్థన పట్టించుకుంటాడని చెప్పేవాడు. నేను అలాగే బాత్రూంలో వెళ్ళి ప్రేయర్ చేసుకునేవాడిని, అదే కంటిన్యూ చేసేవాడిని. సడన్గా లెంట్ సీజన్ మధ్యలో ఉండగా ఒక 15 days అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉందని కాల్ వచ్చింది. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉండగా చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉండే, అటెండ్ అయినాను. బాగా చెప్పినాను, దేవునికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ ఉండే, అది కూడా మళ్ళీ చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకొని సేమ్ అట్లనే బాగా చెప్పిన. ఒక 1 weekలో ఆఫర్ లెటర్ వచ్చింది. ఏ అర్హత లేదు నాకు, నా జ్ఞానం కాదు. ఇంటర్వ్యూలో అంతట్లో దేవుడే సహాయం చేసినాడు. నాకే జ్ఞానం లేదు, అయినను దేవుడే నా పక్క నుండి నాతో మాట్లాడించి నాకు సహాయం చేసి ఆఫర్ లెటర్ ఇప్పించాడు. నేను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యాను. 2 months అయింది. నా వర్క్లో దేవుడు తోడై ఉంటున్నాడు. ఇలాగే నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి నేను జీవితాంతం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా సరిపోదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.